క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ యొక్క ప్రత్యేకమైన దినమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆదివార కాల సమయమును ఈ యొక్క పరిశుద్ధ దినమును ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, మరి మందిరములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబమునకు పేరు పేరు నా ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వర్తమానం అది చూద్దాము. 25వ కీర్తన 8 నుండి 10 లేఖనముల వరకు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. దేవుడు మనతో స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. వర్తమానంలో ప్రధాన అంశము ఎవరు ఉత్తముడు, ఎవరు యథార్థవంతుడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయమే. ఈ లోకంలో ఎవరు ఉత్తముడై ఉన్నారు, ఎవరు యథార్థవంతులై ఉన్నారు? నరుల్లో ఉన్నారా? సర్వలోక జనులలో కూడా ఉత్తముడని వాడు ఈ లోకంలో పుట్టలేదు. అలాగే ఉత్తముడైనటువంటి యథార్థవంతమైనటువంటి హృదయం కలిగిన వారు ఈ లోకంలో లేరు. ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే యథార్థవంతుడు మరియు ఉత్తముడు. అట్టి ఉత్తముడైనటువంటి దేవాతి దేవునికి మనం ఏ రీతిగా సరిపోతాం, ఆయన మార్గములను ఏ రీతిగా మనం ఎంచుకుంటాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఉత్తముడైనటువంటి ఆ యొక్క యెహోవా త్రోవలను ఏ దినమైనా మనం నడుస్తున్నామా? ఏ దినమైనా సరే ఆ యొక్క కృపా సత్యములైనటువంటి ఆయన మాటలను మనం వింటున్నామా? అంటే వింటున్నాం అని చెప్పుకోవడం తప్ప ఆచరిస్తున్నామా అంటే ఆచరించడం లేదు. మరి ఆయన యొక్క నీతివంతమైనటువంటి యథార్థమైనటువంటి త్రోవలలో మనం నడవలేకపోతున్నాం. ఆ కృపా సత్యములైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం విశ్వసించలేకపోతున్నాం. అంతేకాకుండా ఆయన త్రోవలన్నీ కూడా కృపా సత్యములై ఉన్నవి అని దేవుడు స్పష్టంగా రాసి ఉన్నాడు. మరి మనం ఆ విధంగా అట్టి కృపా సత్యములైనటువంటి ఆ త్రోవలలో మనము సార్వత్రికలో సంఘములలో ఉన్నటువంటి ప్రతి జనాంగము కూడా మరి నడుస్తున్నామా? ఆలోచించాలి. ఎవరు నడుస్తున్నారు? మనం ప్రభువైన యేసుక్రీస్తును ఒకసారి వెంబడించిన తర్వాత ఆయన యొక్క మార్గములను కృపా సత్యములై ఉన్నాయని మనం గ్రహించగలిగినట్లయితే, అట్టి ఉత్తమమైనటువంటి మాటలను మనం వినగలిగినట్లయితే మనము కూడా ఉత్తములమే, మనం కూడా యథార్థవంతులమే. మరి మనం ఉత్తముడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించలేకపోతున్నాం. అట్టి కృపా సత్యమైనటువంటి ఆయన యొక్క మార్గములలో మనము నడవలేకపోతున్నాం. మరి ఎందుకు వచ్చినట్లు మనం ప్రభువైన యేసుక్రీస్తును ఎందుకు విశ్వసించాము, ఎందుకు ఆయన మార్గములను ఎన్నుకున్నాము, ఎందుకు నమ్మకం కలిగి ఉన్నాం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సమాజంలో మనము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన యొక్క త్రోవలన్నీ కూడా కృపా సత్యములై ఉన్నాయి. అలాగే ఆయన యొక్క మరి మాటలన్నీ కూడా యథార్థములై ఉన్నాయి. మరి అలాగే ఆయన యొక్క త్రోవలను, ఆయన మార్గములను, వీటిని మనం కనుగొనాలంటే ఆయన మాటలను వినగలుగుతున్నామా? వినగలిగినటువంటి మాటలను మన హృదయంలో ఏ దినమైనా సరే దాచుకుంటున్నామా? దాచుకున్నటువంటి ఆ మాటల చేత మనం ఆ యొక్క కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుని మార్గమును అనుసరించుతున్నామా? ఒక్కసారి గ్రహించాలి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మార్గములను
పాపములో నడుచుచున్న వారికి తెలియచేయడానికి, పాపులకును దీనులకును మరి దరిద్రులకును ఆయన మార్గములను తెలియచేయడానికి, అట్టి పాపులను యథార్థవంతులుగా సత్యవంతులుగా దేవునికి అనుకూలుగా మార్చుకోవడానికి వచ్చాడు తప్ప ఈ లోకానికి అట్టి యథార్థవంతుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు, అట్టి ఉత్తముడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు తప్ప వేరొకరు ఈ యొక్క లోకంలో అట్టి ఉత్తముడు కానీ యథార్థవంతుడు కానీ పుట్టలేదు, ఇక ముందు పుడతారేమో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, మరి అట్టి సత్య మార్గములను నీవు ఎంచుకున్నట్లయితే, అట్టి సత్యమైన దేవుని నీ హృదయంలో దాచుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు ధైర్యము కలిగి ఉంటావు, నిబ్బరము కలిగి ఉంటావు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయన యొక్క మార్గములను అన్వేషిస్తావు. ఆ రీతిగా ఉన్నావా ప్రియమైన విశ్వాసం? ప్రియమైన క్రైస్తవ సంఘములారా, సార్వత్రిక సంఘములలో విశ్వాసులారా, ఆ రీతిగా మీరున్నారా? ఆ రీతిగా మీరు ఈ లోకంలో జీవిస్తున్నారా? అందుకే కీర్తనాకారుడు అంటాడు 97వ కీర్తనలో 11వ లేఖనం, 97వ కీర్తన 11వ లేఖనం, నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తును నీ హృదయంలో దాచుకుంటావో, ఆ నీతిమంతుని యొక్క మాటలను విని ఆయన యొక్క కృపను ఏ దినమైతే నువ్వు అన్వేషిస్తావో ఖచ్చితంగా నీ త్రోవలన్నీ కూడా మరి యథార్థములై ఉంటాయి. అలాగే నీతికి ప్రతిఫలముగా మేలును నువ్వు చూస్తావు, నీవు మేలులను చూస్తావు. అంతేకాకుండా నీ యొక్క మార్గములలో యథార్థత కనబడుతుంది, నీ మాటలలో యథార్థత కనబడుతుంది, నీ యొక్క నడవడికలో నీతి కనబడుతుంది. అట్టి నీతి మార్గంలో నువ్వు ఉన్నవా ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రేమన క్రైస్తవ సంఘమా? అట్టి నీతి మార్గమును ఏ దినమైనా సరే నీవు మరి అనుసరించుచున్నావా? ఆ నీతిమంతుడు, ఆ యథార్థవంతుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును నువ్వు పొందుకోగలుగుతున్నావా? నీలో ఇతరులు ఆ వెలుగును చూడగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు నీతిమంతుడు అయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో నువ్వు జీవించుచున్నట్లయితే, యథార్థమైన మార్గమును నువ్వు అనుసరించినట్లయితే, ఉత్తముడైన ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలో ఎత్తుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీతిని అనుసరిస్తావు. నీ హృదయంలో వెలుగు ఉదయిస్తుంది. ఆ వెలుగును నువ్వు చూడగలుగుతావు. అట్టి వెలుగును ఇతరులకు కూడా నువ్వు పంచగలుగుతావు. మరి అలా ఉన్నావా ప్రేమన దేవుని సంగమా? ప్రేమన సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి మిమ్మల్ని అడుగుతున్నటువంటి దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ దినమున మనం ఈ దినమున మరి ఆయన జన్మదినోత్సవానికి అతి దగ్గరలో ఉన్నాం. ఎన్ని జన్మదినోత్సవాలు వస్తున్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు వారు జననమును మనం అనేక విధములుగా అనేక రీతిలుగా మరి ఆయన యొక్క మాటలు వింటున్నాం, ఆ యొక్క ఆరాధన జరుపుకుంటున్నాం. మరి క్రిస్టమస్ అంటేనే క్రీస్తును ఆరాధించడమేని అంటారు. కానీ అట్టి ఆరాధించుతున్న మనం ఈ సంవత్సరంలోనైనా ఆయన్ని మన హృదయంలోకి ఎత్తుకోమా? ఒక్కసారి ఆలోచించండి. ఎత్తుకోమా? ఆలోచించాల్సిన విషయం ఇది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి, మరి ఎంత జీవితం గడిచిపోతుంది. ఎంత గతించిపోయినా కూడా మనము ఆయనను మన హృదయంలోకి ఎత్తుకోలేకపోతున్నాం. అందుకే మనుషులు ఎట్టి సంతోషాన్ని అనుభవిస్తారో, దేవునిలో ఏ రీతిగా అనుభవిస్తారో దేవుడే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రసంగిలో 3వ అధ్యాయము 12వ లేఖనం ఒక్కసారి చూద్దాం. కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని నేను తెలుసుకుంటుని. స్పష్టంగానే దేవుడు తెలియజేస్తున్నాడు. నరులకు అవసరమైనది సంతోషము, మరి అంతేకాకుండా సుఖము,
అంతేకాకుండా శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదంట ఈ లోకంలో. అంటే నువ్వు సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మళ్ళీ సుఖంగా ఈ లోకంలో జీవించాలి. ఇవి మూడు కలిగినటువంటి జీవితమే ఈ నరులందరూ కూడా ఈ లోకంలో కోరుకుంటున్నారు. మరి అలాగే సార్వత్రికలో సంఘములలో ఉన్నటువంటి జనులు కూడా కోరుకుంటున్నారు. దేవుడు చెప్తున్న మాట ఇది. మరి ఇట్టి సంతోషము కావాలి, సుఖము కావాలి, మరి ఆనందము కావాలి, మరి ఇంకా శ్రేష్టమైనటువంటి ఈవులు మనకు కావాలి అంటే ప్రభుని యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్న ఎడల, నీవు యథార్థవంతుడివై ఉన్న ఎడల, ఆ నీతిమంతుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు ఉత్తముడని నువ్వు ఏ దినమైతే తెలుసుకుని ఉన్నావో ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది శ్రేష్టమైన జీవితంగా నీవు ఈ లోకంలో దానిని ఎంచుకుంటావు. మరి అలా ఎంచుకోలేని నాడు నీవు ఈ లోకంలో ప్రభుని యేసుక్రీస్తును ఉత్తముడుగా మరి యథార్థవంతుడుగా అంగీకరించిన నాడు నీలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం అసలే ఉండదు. ఎంతసేపటికి కూడా లోకంలో వెంపర్లాడుతూ తిరగడమే, ఆరాటపడుతూ తిరగడమే, అదే సుఖ జీవితం అని నువ్వు ఆశపడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో సుఖం ఉందా? నీ జీవితంలో సుఖం కనిపిస్తూ ఉందా? నీ యొక్క నడవడికలో నీతి కనబడుతూ ఉందా? కనబడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీ వెంపర్లాడుతూ సుఖము లేని రాత్రులు, ఆనందము లేని దినములు నీవు, మరి అలాగే సంతోషము లేని దినాలు అనేకములు ఈ లోకములో గడిచిపోతూ ఉంటాయి. నువ్వు మాత్రం దుఃఖ దినములనే అనుభవిస్తూ ఉంటావు. దేవుడు లేనివాడు, దేవుడిని ఏ దినమైతే నీ హృదయంలోకి ఎత్తుకోలేవో, ప్రభుని యేసుక్రీస్తు ఉత్తముడని నువ్వు అంగీకరించలేవో, నీలో సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కంప్లీట్ ఆడ వరకు వదిలేసినట్టుగా నిన్ను దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. లోకమే నీకు, లోకంలోనే నువ్వు ఆనందము, సుఖము అన్నీ కోల్పోయి ఎప్పుడు దుఃఖ దినములు అనుభవిస్తూ ఈ లోకంలో తిరుగుతుంటావని దేవుడు మాట చెప్తున్నాడు. మరి అట్టి మాటలకు నువ్వు లోబడి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించాలి. ప్రతి వారు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆ యొక్క యథార్థవంతుడి యొక్క దయను నువ్వు పొందగలుగుతున్నావా? ఆ యొక్క మరి ఉత్తముడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క దయను నువ్వు పొందుకోగలిగినట్లయితే నీలో సంతోషం ఉంటుంది. నీలో ఎన్నడూ కూడా చీకటి దినములు నీ జీవితంలోకి తొంగి చూడవు అంటున్నాడు. చీకటి దినములను నీవు ఎన్నడూ కూడా నీ జీవితంలో తొంగి చూడవు అని దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం అది కూడా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ లేఖనం. నీతిని అనుసరించి నడుచొచ్చు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాటను వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పష్టంగా ఇద్దరు మాట్లాడుతున్నాడు. నీతిని ఏ దినమునైతే నువ్వు అనుసరిస్తావో, ఎప్పుడైతే యథార్థముగా ఏ దినమైతే నువ్వు మాట్లాడుతావో, అంతేకాకుండా ఏ దినమైతే నిర్బంధించి ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకుంటావో, అంతేకాకుండా మరి ఇంకను హత్య చేస్తున్నప్పుడు నువ్వు చెవులు ఏ దినమైతే నువ్వు మూసుకుంటావో, కళ్ళు మూసుకుంటావో, అట్టి దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు యథార్థమైన మాటలు వింటూ యథార్థమైనటువంటి ప్రవర్తనకు లోబడుతూ అలాగే నీతిని అనుసరించుచు నిర్బంధము వలన వచ్చు లంచం పుచ్చుకోకుండా మరి హత్య అనే మాట నీ చెవిన పడకుండా అనే మాట వినకుండా మరి అంతేకాకుండా చెడుతనమును చూడకుండా నీ కన్నులు ఏ దినమునైనా మూసుకొని ఏ దినమైతే ఈ లోకంలో జీవిస్తావు, అట్టి వారికి దేవుడు నిశ్చయముగా ఆయన చెప్తున్నమాట, అట్టివారు ఉన్నతమైన స్థలమున నివసిస్తారు. ఉన్నతమైన స్థలమున అట్టివారు నివసిస్తారు. మనం అలా ఉన్నామా?
ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం అలా ఉన్నామా? క్రీస్తు వారసులారా ఒక్కసారి ఆలోచించాలి. క్రీస్తును మనం పొందుకొని ఉన్నాం, క్రీస్తులో ఉన్నామని ఏ దినమైతే మనము ఆ క్రీస్తువు ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడని, యథార్థవంతుడని ఆయనను మనం విశ్వసించాము, వీటన్నిటిని కూడా మన జీవితంలో ప్రక్కన పెట్టాలి. చెడు మాటలు వినకూడదు, అలాగే హత్య అనే ఆ యొక్క మాటలను చెవిన పడకూడదు, చెడును చూడకూడదు, నీతివంతమైనటువంటి యథార్థవంతమైనటువంటి మాటలతో ఈ లోకంలో నువ్వు జీవించాలి. అట్టి నీతిమంతుల్లో ఉన్నావు కాబట్టి, అట్టి సత్యమునకు ఏ దినమున నువ్వు లోపడి ఉంటావో నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు సరసన ఉంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నది మరి నరులు కాదు, దేవుని యొక్క మాటలు. ఇవి సత్యములు, ఇవి ఎన్నడూ కూడా తప్పిపో, ఎన్నడూ కూడా లోకాన్ని చెడగొట్టే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. లోకమును బాగుపరచడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, చెడిపోయిన లోకాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నీతిమంతుడు. అట్టి నీతిమంతునికి మనం వారసులుగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, అదే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు 38వ అధ్యాయము మరి 19వ లేఖనం. సజీవులే కదా నిన్ను స్తుతించును, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తురు. యెహోవా నన్ను రక్షించువాడు. చూడండి, ఎవరు దేవుని స్తుతిస్తారు? ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే సజీవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో నివసించేవారు మాత్రమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. అంతేకాదు, అట్టివారు దేవుని యొక్క సత్యమైన మాటలను తమ యొక్క బిడ్డలకు తెలియజేస్తారు. దేవుని యొక్క సత్య ప్రవర్తనను గూర్చి, తన యొక్క యథార్థమైన మార్గములను గూర్చి, ఆయన నీతిమంతుడు అనే ఆ మాటలను గురించి తన యొక్క బిడ్డలకు తల్లులు తెలియజేస్తారు. మరి అలా తెలియజేసేవారుగా ఉన్నామా ప్రియమైన విశ్వాసి? ఆలోచించండి. అలా మనము మన బిడ్డలకు ప్రతి విశ్వాసి తెలియజేసేవారుగా ఉన్నారా? ఆలోచించండి. ఉన్నారా? ఉంటే ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. కొట్టలేదు. ఎందుకంటే సత్యములు మనం తెలియజేయలేము. మన బిడ్డలకు పుట్టుకతోనే అసత్యమే నేర్పిస్తున్నాం, అసత్యాన్ని సూచిస్తున్నాం, అసత్యమైన మార్గంలోనే నడిపిస్తున్నాం. నీతిని గురించి మాత్రం కూడా బిడ్డలకు తెలియజేయం. యథార్థమైన దేవుని యొక్క మాటలను, యథార్థమైన సత్యమైన మాటలను మన బిడ్డలకు ఏ దినమును కూడా నేర్పం. అట్టి మార్గంలో వారిని నడిపింపచేయం. మరి ఏ రీతిగా మనం ప్రభువైన క్రీస్తును మనం కలిగి ఉన్నాం, ఆ ఉత్తముడును మన హృదయంలో ఎత్తుకుంటున్నాం. ఆలోచించండి ప్రియమైన క్రైస్తవ సంఘములారా, క్రైస్తవ సమాజమా, ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. దేవుడు అంటున్నాడు ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని అనుసరించచ్చు, ఆయన నీతి మార్గంలో ఆయన పనిస్తున్నాం. మనం అట్టి పయనిస్తున్నటువంటి మనం మన యొక్క మార్గములను మన బిడ్డలకు నేర్పగలగాలి. మనము యథార్థవంతులమైనప్పుడు, మనము అయినప్పుడు మన బిడ్డలకు కూడా అట్టి ఉత్తమమైన మాటలను, సత్యమైన మాటలను మనం తెలియజేయగలం. మనం యథార్థంగా లేని నాడు, మనం సత్యంగా ఈ లోకంలో బ్రతకనన్నాడు, నీతి మార్గమును అనుసరించిన నాడు మన బిడ్డలకు కూడా అసత్యమనే బోధిస్తాం, అసత్యమైన మార్గాలను తెలియజేస్తాం, అవినీతిలోనే నడిపిస్తాం. ఇది దేవుడు హర్షించదగిన విషయం అయితే కాదు. దీనిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షించడు. నువ్వు క్రైస్తవ బిడ్డవేమో, నువ్వు క్రైస్తవ కుటుంబంలో తాత ముత్తాతల నుంచి ఉన్నావేమో, ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన క్రైస్తవ సమాజం. మనము తెలియజేస్తున్నటువంటి మాటలు, మనము నడుస్తున్నటువంటి మార్గము
మనం ఆ యథార్థవంతుడికి, ఆ నీతిమంతుడికి మనం వారసులమైనట్లయితే మనము కూడా దేవుని మాటలను ఇతరులకు కూడా ప్రచురపరచగలము, ఇతరులకు మన మార్గములను సూచించగలము. ఈ రీతిగా నేను బ్రతుకుతున్నాను, మన నీతిని బట్టి ఇతరులను కూడా మార్చగలం. మరి చూడండి, ఖచ్చితంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు. అట్టి దేవుని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితే నువ్వు నీతిమంతుడివే, యథార్థవంతుడివే. అటు నీ నీతిని అనుసరిస్తావు, యథార్థమైన మార్గంలో నువ్వు నడుస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున, చూడండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ లేఖనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవుడు ఎంత స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు 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 అని నొక్కా నుంచి చెప్తున్నాడు. మనం ఎంత నొక్కా నుంచి దేవుని యొక్క మాటలు విన్నా మన హృదయములలో ఏ దినము కూడా నొచ్చుకోవడం లేదు, అట్టి ప్రభువైన యేసుక్రీస్తును ఒప్పుకోవడం లేదు. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనకు లేఖనములో తెలియజేస్తున్నాడు. దేవునికి నీవు ఉత్తముడుగా కనబడుతున్నావా, యథార్థవంతుడుగా కనబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. అట్టి యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, నువ్వు ఉత్తముడుగా కనబడగలిగినట్లయితే కానీ ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును, ఆ సత్య వాగ్దానములను నీవు ఇతరులకు కూడా తెలియజేసేవాడిగా ఉంటావు. అంతేకాదు, వాక్యమును ఇతరులకు ప్రచురపరిచేవాడిగా కూడా నువ్వు ఉంటావు అని దేవుడు అంటున్నాడు. అందుకే లూకా సువార్తలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 28వ లేఖనం నుండి 35 దాకా మనం చూసినట్లయితే చూడండి, మరి చదవగలదు. గెరాసీనీయుల దేశంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ఆ యొక్క స్థలమునకు చేరగానే అక్కడ ఒక వ్యక్తి వచ్చి దేవుని యొక్క పాదముల దగ్గర పడిపోయాడు. మరి అంతేకాదు, ప్రభువు దిగిన మరుక్షణమే, ఒడ్డుకు వచ్చిన మరుక్షణమే ఊరివాడొకడు ఎదురు వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి చేరాడు. వాడు బహుకాలము దయ్యం పట్టినవాడు, ఒక దయ్యం కాదు, అనేక దయ్యములు పట్టినవాడుగా అక్కడ తిరుగాడుచున్నాడు. చిలపెంకులతో గీసుకుంటున్నాడు, మరి అనేక విధములుగా రక్కుకుంటున్నాడు, శరీరాన్ని చీల్చుకుంటున్నాడు. ఒక దెయ్యం పడితే ఒక దారిని పోవడమే కష్టం, మరి కొన్ని వేల దెయ్యాలు పట్టుండేవాడు ఏ రీతిగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. అట్టి వేల దెయ్యములు కలిగినటువంటి ఆ యొక్క గెరాసీనీయుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని కేకలు వేసి ఆయన పాదముల దగ్గర పడిపోయాడు. మరి అనేక వేల దెయ్యములకు తెలిసినటువంటి సత్యము ఈ దినమున నరులకు తెలియడం లేదు. అట్టి సత్యమైన మాటలు ఈ దినమున నరులు ఆలకించడం లేదు, సర్వజనులు ఆలకించడం లేదు. సార్వత్రిక సంఘములు కూడా ఇంకనూ అనుమానముతో బ్రతుకుతున్నారు. విశ్వాసులతో సూటిగా ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చూడండి, అన్ని వేల దెయ్యములు కలిగినటువంటి ఆ వ్యక్తి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అన్నప్పుడు చూడండి, నన్ను బాధ పెట్టకము, నన్ను విడిచిపెట్టుము అని కేకలు వేసి నన్ను బాధించకమని వేడుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. వేడుకున్న మరుక్షణం, ఇదిగో నన్ను పాతాళములో విడిచిపెట్టకము, పాతాళములోనికి తోసివేయకమని బ్రతిములాడుకుంటున్నాయి అనేక దెయ్యములు. ఏకస్వరముతో బ్రతిములాడుకుంటున్నాయి. మమ్మలను
పాతాళంలో విడిచిపెట్టకు అని బ్రతిమలాడుకుంటున్నా. మరి ఎక్కడ విడిచిపెట్టారు? ప్రభులు వారు చూడండి ఎంత స్పష్టంగా, ఇదిగో ఆ పందులలోకి పొమ్మని శాసించాడు. మరి అన్నీ కూడా వేల దెయ్యములు పందులలో పడగా సముద్రంలో సరస్సులో పడి చచ్చిపోయాయి. చూడండి, ఈ దినమున దేవుని బిడ్డలు సముద్ర స్నానం అంటే ఎగబడుతూ పరిగెత్తారు. దేవుని బిడ్డలు విశ్వాసులు సముద్రము అనేక ప్రేతాత్మలకు నిలయమైనది, అపవిత్రాత్మలకు నిలయమైనది. అందులోకి పోయి స్నానం చేసి మునిగి వస్తారు. అపవిత్రాత్మలను ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారు, ఇళ్లలోకి తెచ్చుకుంటారు, గృహాల్లోకి తెచ్చుకుంటారు. శరీరాల్లోకి రావడమే కాకుండా ఇళ్లలోకి తెచ్చి అనేక మందిని ఇంట్లో కూడా బాధ పెడుతుంటారు. ఎందుకు ఇలాగా అంటే ప్రభువుల వారు సూటిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యం మనకు సెలవిచ్చినది, మీరు ఎట్టి స్థలాలలో ఉండాలి, పరిశుద్ధమైన స్థలాలలో ఉండాలి. అపరిశుద్ధమైన స్థలాలలోకి పోయి మీరు మరి అట్టి సరస్సులలో స్నానం చేయడం వల్ల, వాటిలో మునగడం వల్ల మీరు తెచ్చుకునేటువంటి అపవిత్రాత్మలు. మరి ఇక్కడ చూడండి, ఈ సేన స్వస్థ చిత్తుడై అతను వెళ్ళి స్నానము చేసి బట్టలు మార్చుకొని పరిశుద్ధమైన బట్టల చేత దేవుణ్ణి వెంబడించడం. మరి దేవునిని వెంబడించిన అతను చూసి అనేక మంది దేవుడు ఆ స్థలంలో ఉండకూడదని, ఆ ఊరిలో గెరాసీనీయుల దేశంలో లేనికుండానే మీరు వెళ్ళండి అని ప్రభువుని అందరూ అడుక్కున్నారు. మరి గెరాసీనీయుల దేశంలో ఆ ఒక్క వ్యక్తి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ దినం కూడా చూడండి ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడో దేవుడు. మరి దేవుడు ఆ ప్రాంతమును విడిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చిన మరి ఆ గెరాసీనీయుడు, ఆ సేన స్వస్థ చిత్తుడై దేవుని సువార్తను ప్రకటించాడు ఆ దేశమంతా తిరిగి. మన ఊర్లో తిరగలేం, మన పట్టణాల్లో తిరగలేం, దేవుని వాక్యాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా మనం చెప్పలేం. ఎందుకులాగా? క్రైస్తవ బిడ్డలు ఆలోచించారు. సార్వత్రిక సంఘములలో విశ్వాసులు ఆలోచించాల్సిన విషయమే. మరి అన్ని వేల దెయ్యములకు తెలిసినటువంటి సంగతి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అనే విషయము మరి ఈ దినమున నరులు గ్రహించలేకపోతున్నారు. సార్వత్రిక సంఘములు ఇంకనూ విశ్వాసులైనటువంటి ప్రతి బిడ్డ వాడి కుటుంబాలు కూడా ఇంకనూ దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాయి. ఉత్తముడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, యథార్థవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యథార్థవంతుడిని మనము కూడా ధరించుకుందాం, మనం కూడా యథార్థవంతులుగా ఈ లోకంలో బ్రతుకుదాము అనే ఆశ కలిగినటువంటి జీవితాలు, బ్రతుకులు మనకు క్రైస్తవ సంఘములలో కనిపించడం లేదు. ఎందుకు? ఏ దారిని వెళ్తున్నాం మనం? ఏ దారిలో మనం జీవిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 35వ లేఖనం. మరియు ఈయననే నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చూడండి, ఏ మేఘంలో నుంచి పుట్టింది? ఎవరు కనిపించారు అక్కడ? ఎవరో కనిపించలా. ఈయన నా కుమారుడు, ఈయన ఉత్తముడు, ఈయన యథార్థవంతుడు, ఈయన మాట వినుడి 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 అని ఇప్పటికీ చెప్తున్నా కూడా మనము వినే స్థితిలో లేం, ఆలకించే స్థితిలో లేం. యథార్థమైన మాటలను మందిరంలోకి వస్తే వినం, పెడచెవిన పెడతాం, పెడ త్రోవలో నడుస్తాం. చూడండి ప్రియమైన విశ్వాసులారా, తల్లిదండ్రులు వాక్యం వింటుంటే బిడ్డలందరూ ఫోన్లు ఎత్తుకొని పోయి బయట ఆడుకుంటున్నటువంటి సమాచారం ఆలోచించాలి. తల్లిదండ్రులు వాక్యం వింటుంటే దాదాపు చిన్న బిడ్డల నుండి యవ్వనంకి వచ్చిన బిడ్డలు కూడా వారి యొక్క సెల్ ఫోన్లు ఎత్తుకొని బయట చాటింగ్లు, మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సంఘములు కనిపిస్తున్నాయి. ఎట్టి సంఘములు కనిపిస్తున్నాయో తెలుసా? సార్వత్రిక సంఘములలో ఇదే విధంగా జరుగుతుందని ప్రతి విశ్వాసి చెప్పగలడు. సేవకులు చూస్తూ ఉన్నారు. అంతేకాదు, సేవకుల కంటే ముందుగా నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. మొదటగా తల్లిదండ్రులను విడిచిపెట్టడు. బిడ్డలను ఆ రీతిగా పెంచుతున్న నిన్ను ఖచ్చితంగా విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాటలు ఇవి.
మీరు వింటున్నారో మరి వినడం లేదు, అది మీ హృదయాలకే తెలుసు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం ఇంకొక లేఖనం అదే విధంగా. లూకా శుభవార్త 18వ అధ్యాయము 18 నుండి 19 వరకు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. చాలా చూడండి, ఇక్కడ గొప్పగా చెప్పుకోవాలంటే ఒక అధికారి నేనేం చేయాలి ఉత్తముడు కావాలంటే, నేనేం చేయాలి పరలోక రాజ్యానికి కావాలంటే అని దేవుణ్ణి అడుక్కున్నాడు. కానీ అడుక్కున్నటువంటి ఆ వ్యక్తి నిజము ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే యథార్థమైన మాటలను అతనికి జోడించాడో, ఎప్పుడైతే నీతివంతమైనటువంటి మాటలను ఏ దినమైతే ఆ దినమని వినిపించాడో, వినిపించినటువంటి నీతివంతమైనటువంటి మాటలకు కానీ యథార్థమైన మాటలకు లోబడక మరలా తన యొక్క మార్గాన్ని, లోక మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో బ్రతికినటువంటి బ్రతుకు ఎలాంటిదో చూడండి. లాజరు గారు బ్రతికినటువంటి బ్రతుకును చూశాం, ధనవంతుడు బ్రతికినటువంటి బ్రతుకును కూడా చూశాం. మరి ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోక పరలోక రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తముడు అని గ్రహించినటువంటి లాజరు గారు అబ్రహాము రొమ్మున కూర్చుంటే, మరి ధనవంతుడు నరక యాతన పడుతూ అగ్నిలో కాలుతూ ఉన్నాడు. అగ్నికి ఆహుతి అయిపోయి ఉన్నాడు. అగ్ని చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆర్తనాదాలు చేస్తుంది ఆత్మ. మరి బ్రతిమలాడుకుంటున్నాడు, అబ్రహామా అబ్రహామా అని బ్రతిమలాడుకుంటున్నాడు. మరి నువ్వు బ్రతిమలాడుకుంటున్నావా? ఆ విధంగా ఈ పాపపు లోకంలో ఇంకను ఆ రీతిగా బ్రతుకుతామని ఆశపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, లోకమే నాకు ముద్దుగా అనిపిస్తుందా నీకు? ప్రియమైన విశ్వాసి, ఆలోచించాలి. నువ్వు ప్రయాణిస్తున్నావు? ఉత్తముడైన ప్రభువైన యేసుక్రీస్తు మార్గమును అనుసరించినటువంటి నీవు, ఆ మార్గంలోకి రావాలని అన్వేషించినటువంటి నీవు, ఆ మార్గాన్ని అన్వేషించి ఆయన యథార్థమైన మార్గంలో బ్రతకాలనుకున్నటువంటి నీవు యథార్థమైన మార్గమును విడిచిపెట్టి మళ్ళా లోకములోకి వెళ్ళిపోతున్నావే, ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా అని ప్రభువులు వారు అడుగుతున్నారు. అంతేకాదు, ఉత్తమమైనటువంటి మాటలు నీ బిడ్డలకు తెలియజేయలేకపోతున్నావు, నీ కుటుంబానికి తెలియజేయలేకపోతున్నావు, సమాజానికి తెలియజేయలేకపోతున్నావు, ఊర్లో ప్రకటించలేకపోతున్నావు. ఈ రీతిగా దేవుడు నిన్ను చూడాలంటున్నాడా? అనుకోవడం. మరి చూడండి, అట్టి లాజరు గారు ఏ రీతిగా ఉత్తముడు అనిపించుకున్నాడు. ఉత్తముడు అనిపించుకున్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఉత్తముడు కాలేకపోయాడు. కానీ లోకంలో నేను గొప్పగా బ్రతకాలని ఏ దినమైతే ఆశపడ్డాడో ఉత్తముడు కాలేకపోయాడు, యథార్థవంతుడు కూడా కాలేకపోయాడు. పాపములో కూరుకుపోయాడు. ఆ పాపపు జీవితం నుండి నరకములోకి నెట్టివేయబడ్డాడు. మరి చూడండి, ఆ ధనవంతుడు ఏ రీతిగా ఉన్నాడు, మరి లాజరు ఏ రీతిగా ఉన్నాడు? ఇప్పుడు లాజరు ఉత్తముడా, యథార్థవంతుడా? మరి ధనవంతుడు ఉత్తముడా, యథార్థవంతుడా? ఒకసారి పరిశీలించుకోండి. మీ హృదయ తలంపులను కూడా మీరు పరిశీలించుకోండి. మనం లాజరుకు మాదిరిగా ఉన్నామా, ధనవంతుడికి మాదిరిగా ఉన్నామా? ఆలోచించాలి. ధనవంతుడికి మాదిరిగా ఉన్నామా, లాజరుకు మాదిరిగా జీవిస్తున్నామా? మరి లాజరు ఉత్తమమైన ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరికరమైన జీవితంలో బ్రతికాడు కనుకనే, తన్ను తాను తగ్గించుకున్నాడు కనుకనే ఈ దినమున అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి లోకంలో నేనే గొప్పవాడిని, నేనే ఈ రీతిగా బ్రతకాలి, ఈ రీతిగా నేను పరలోకంలో కూడా జీవిస్తాను అనుకుని ఆశ కలిగాడేమో. మరి ధనవంతుడు నరకంలోకి నెట్టివేయబడ్డాడు. మరి ఈ దినమున అగ్ని ఆరడం లేదు, పురుగు చావడం లేదు. మరి ఏ రీతి జీవితం ఉంది? మన జీవితం ఏంటి? ఎట్టి జీవితం మనం నేర్చుకుంటున్నాం? ఎట్టి జీవితంలో మనం పయనిస్తున్నాం? ఎట్టి జీవితాన్ని మనం ప్రేమిస్తున్నాం? ఎట్టి బ్రతుకును మనం ప్రేమిస్తూ ఎట్టి బ్రతుకును ఆహ్వానించుకుంటున్నాం? ఆలోచించండి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 33 నుండి 35 వరకు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు.
ఏలయనగా దేవుడు దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఎవరికి అప్పగించి ఉన్నాడు? సర్వలోకములను, సర్వ ప్రపంచములను, మరి పరలోక రాజ్యమును కూడా తండ్రి కుమారుడికి అప్పగించి ఉన్నాడు. ఆ కుమారుడి మాటలను ఎవరు అంగీకరిస్తారో వారు నిజముగా సత్యవంతుడై ఉంటాడు. ఆ కుమారుని మాటలను తన బిడ్డలకు ఎవరైతే బయలుపరుస్తారో, తెలియపరుస్తారో వారు సత్యవంతుడై ఉంటాడు. ఆ సత్యవంతుడికి వారసుడై ఉంటాడు. మరి తండ్రి ఏ రీతిగా నీవు తండ్రివి ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలకు నీవును ఒక తండ్రిగా ఉన్నావేమో, ఒక తల్లిగా ఉన్నావేమో. మరి మీరు దేవుని మాటలు అంగీకరించిన ఎట్లా నీ బిడ్డలకు అట్టి మాటలను బోధిస్తున్నావా ప్రియమైన విశ్వాసి? అట్టి నీతియుక్తమైనటువంటి మాటలను బోధిస్తున్నావా? యథార్థమైనటువంటి మార్గాలను వాళ్ళు నడవాలి అని ఏ దినమైనా ఆశపడుతున్నావా? ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించండి. తండ్రి సర్వమును కుమారునికి అప్పగించున్నాడు. మరి ఈ దినమున నువ్వు ఒక తండ్రిగా ఉన్నావు విశ్వాసి. మరి నీ సర్వమును నీ కుమారునికి అప్పగిస్తున్నావు. నీ సర్వమును నువ్వు కుమారునికి అప్పగిస్తున్నావు. నువ్వు నీతిగా బ్రతికినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే, యథార్థవంతుడికి వారసుగా ఉన్నట్లయితే నీవును నీ యొక్క సర్వమైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తును కుమారుడికి కుమార్తెకి అప్పగిస్తావు. మరి అలా అప్పగిస్తున్నావా? అలా ప్రభువుని యేసుక్రీస్తు వారిని నీ కుమారుడికి కుమార్తెకి అప్పగిస్తున్నావా? వారిని ప్రభువులో ఒప్పించుకుంటున్నావా? ప్రియమైన విశ్వాసులారా ఆలోచించండి. లోకంలో ఉన్న ఆస్తిని అప్పగిస్తున్నావు, లోకంలో ధనమును అప్పగిస్తున్నావు, లోకంలో నువ్వు ఎంత సంపాదించాలి, ఇంత ఆస్తి కావాలి, ఇంత మరి ధనము కావాలి, ఇన్ని నగలు నేను సంపాదించుకోవాలి, ఇదిగో నా కుమారుడికి ఇన్ని కోట్లు కావాలి అని నువ్వు ఆశపడుతున్నావేమో ప్రియమైన విశ్వాసి. ఇదిగో నా కూతురు కోటేశ్వరరావులు కావాలని ఆశపడుతున్నావేమో ప్రియమైన విశ్వాసి. ఈ లోకంలో ఆ కోట్లు నీ కుమారులు వెంటరావు, నీ కుమారుడు వెంటరావు, లాస్ట్కి నీ వెంట కూడా రావు. నీకు కలిగినది ప్రభువైన యేసుక్రీస్తు వారే నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే, ఆ ఉత్తములను నువ్వు ఎత్తుకున్నట్లయితే సర్వమును ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ కుమారుడికి కుమార్తెకి నువ్వు అప్పగించగలవు. వారి హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గములను మరి నిర్దేశించగలిగిన వాడిగా ఉంటావు. ఆ యథార్థమైన మార్గములను నడిపించగలిగిన వాడుగా ఉంటావు. అట్టి యథార్థవంతుడికి, అట్టి నీతివంతుడికి నీ బిడ్డలు కూడా వారసులుగా ఉంటారు. మరి అలా ఉన్నావా నువ్వు? ఏ దినమైనా ఆ రీతిగా ఆలోచించావా? ఏ దినమైనా సరే ఆ రీతిగా ఈ లోకంలో నువ్వు బ్రతికావా? ప్రియమైన విశ్వాసి, మన విశ్వాసులమే. ప్రభువు కావాలి, మనకు ఉత్తముడు కావాలి, నీతివంతుడైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తు మనకు కావాలి. కానీ మన మార్గములన్నీ కూడా లోకం వైపు అవినీతితో, అవిధేయతతో, యథార్థ లేని జీవితాలతో బ్రతికేస్తున్నాం. మరి మాటల వరకే పరిమితం అయిపోతున్నాం. క్రైస్తవ బిడ్డలందరూ కూడా మాటల వరకు పరిమితం అయిపోతున్నావు. చెబుతున్న మాటలకు మనం లోపడడం లేదు, చెబుతున్న మాటలను మనం అనుసరించడం లేదు, క్రియల రూపంలో మనం చూపించలేకపోతున్నామే. మనం యథార్థవంతులం ఏ రీతిగా కాగలమో ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాల్సిన విషయమే. అందుకే ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తముడు, ఆయన నీతివంతుడు, అట్టి నీతిమంతుడును యథార్థవంతుడును నీ బిడ్డలకు నువ్వు అప్పగించు. ఖచ్చితంగా నీ బిడ్డలు కూడా నీతివంతులుగాను యథార్థవంతులుగా ఈ లోకంలో బ్రతుకుతారు. అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అట్టి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షిస్తాడు. ఆ రక్షణలో నువ్వును నీ కుటుంబము వర్ధిల్లగలదని దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఒక మార్గంలో ఒక వాక్యంలో అంటాడు, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నన్ను తండ్రి మూలముగా జీవించినట్లే నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తిన్నవాడు నా మూలంగా జీవించను. చూడండి, తండ్రి నన్ను పంపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు పంపగా మరి సర్వమును కుమారునికి అప్పగించేశాడు.
సర్వమైనటువంటి యథార్థవంతుడైనటువంటి నీతివంతుడైనటువంటి ఉత్తముడైనటువంటి యథార్థవంతుడైనటువంటి దేవుడు తన కుమారునికి సర్వమును పంచిచ్చాడు. సర్వమును యథార్థతనిచ్చాడు, నీతి మార్గాన్ని ఇచ్చాడు. మరి ఉత్తముడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో జన్మింపజేశాడు. అట్టి వారికి సర్వ అధికారాన్ని ఇచ్చాడు. మరి నీవేం అధికారాన్ని ఇస్తున్నావు నీ బిడ్డలకి? నీవు ఎట్టి అధికారాన్ని ఇస్తున్నారు. అందుకే ఆ యథార్థవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను ఏ దినమైతే నువ్వు అంగీకరిస్తావో, ఏ దినమైతే నువ్వు ప్రభువుల వారిని అంగీకరిస్తావో, మరి అట్టి ప్రభువుల వారిని అంగీకరించని నీవు కూడా ఉత్తముడుగా ఉంటావు, యథార్థవంతుడుగా ఉంటావు. అంతేకాదు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకును, అంటే ఆయన శరీరమునకును ఆయన రక్తమునకును నీవు వారసుడు అవుతావు. అది ఆయన ఇచ్చే ఆస్తి. ఆయన నీకేమిస్తున్నాడంటే, దేవుడు నీకేమి ఇచ్చాడంటే ఆయన యొక్క శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇది వారసత్వం. నువ్వు అలా తీసుకుంటున్నావా? నువ్వు ఏ దినమైనట అట్టి యథార్థతను నువ్వు తీసుకోగలుగుతున్నావా? అట్టి ఉత్తముడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని తీసుకోగలుగుతున్నావా? నీ శరీరంలోకి, నీ గృహంలోకి ఆహ్వానించగలుగుతున్నావా? ఏమిచ్చాడు నీకు అనుకుంటున్నావు? యథార్థవంతుడైన ప్రభుని యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇవ్వగలిగిన వాడున్నాడా? చూపించండి ఈ లోకంలో. నీకు పుట్టిన బిడ్డలే ప్రియమైన విశ్వాసి. సర్వసార్వత్రిక సంఘములతో ఈ దినం మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచించండి. ఒక తల్లి అంటుంది బిడ్డని, నానా మీ నాన్నకు ఒక కిడ్నీ పోయింది, ఒక కిడ్నీ లేదు, నువ్వు ఒక కిడ్నీ ఇవ్వగలవా నాన్న? నీ బిడ్డకు ఒక కిడ్నీ ఇవ్వగలవా అంటే, అమ్మా నాకున్నది 2 కిడ్నీలే, నా భార్యకు ఒకటి ఇవ్వాలి, నా బిడ్డకు ఒకటి ఇవ్వాలి, ఇంకెక్కడి నుంచి ఇచ్చే ఒక కిడ్నీ? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక కిడ్నీ ఎక్కడి నుంచి చేస్తాడు? ఉన్న 2 కిడ్నీలు నా భార్యకు ఒకటి ఇచ్చేసాను, నా బిడ్డకు ఒకటి ఇచ్చేసాను. మరి నేను బ్రతకాలి, నేను ఈ లోకంలో జీవించాలంటే మరి నా బిడ్డలకి, నా భార్యకి నేను సంపాదించి పెట్టాలి. ఆ ఒక 2 కిడ్నీలు, ఒక కిడ్నీ మా నాన్నకి ఇచ్చేస్తే నేనేం చేయాలన్నాడు ఒక బిడ్డ. మరి చూడండి ఏ విధంగా బ్రతుకుతున్నావు. అదే ఆ తండ్రి లేకపోతే ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తండ్రి లేకపోతే ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రియమైన విశ్వాసి ఆలోచించు. ఆ తండ్రి, ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానమే కదా మనం. మరి అట్టి తండ్రికి ఈ దినమున అనారోగ్యం చేస్తే ఒక కిడ్నీ ఇవ్వలేని నీ దీనస్థితి, నీ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది, లోకం బ్రతుకుతుంది. సార్వత్రిక సంఘములతోనే కాదు, దేవుడు సర్వజనులతో మాట్లాడుతున్నాడు. లోకం ఏ రీతిగా ఉంది? మరి పాపంలో పడిపోయినటువంటి లోకాన్ని, చెడిపోయిన ఈ లోకాన్ని యథార్థవంతుడుగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని వారసత్వంగా ఇచ్చేసాడని మీకు. మరి అట్టి మనస్తత్వం మీలో ఉందా? అట్టి గుణగణాలు మీలో ఉన్నాయా? క్రైస్తవ కుటుంబాలలో ఏడుస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? నాది అనే స్వార్థం, మనది అనే స్వార్థం లేదు. మనది అని ఏ దినం ఆశించడం లేదు. మరి అట్టి తండ్రి గారు కుమారుడును సర్వమైనటువంటి శక్తినిచ్చి నీ యొక్క శరీరమును, రక్తమును కూడా నా జనుల కొరకు దారబోయమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తూచ తప్పక యథార్థవంతుడై, నీతివంతుడై, ఉత్తముడై ఈ లోకానికి వచ్చి ఆ ఉత్తమమైనటువంటి యథార్థవంతుడైనటువంటి ఆ యొక్క ప్రాణమును, ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును మనకిచ్చి మనలను వారసులుగా చేసుకోవాలనుకుంటే మనము మాత్రం దానిని అంగీకరించలేకపోతున్నాం. కానీ తింటాం. ఆయన శరీరం కావాలి, ఆయన రక్తము కావాలి, తింటాం, తీసుకుంటాము, తింటాము, త్రాగుతాం. కానీ ఈ లోకంలో మాత్రము మన తల్లిదండ్రులకు మాత్రము మనము ఏమి చేయం. ఆయన ఏం చేయం. ఎందుకంటే ముందు మన స్వార్థం. నేను బ్రతకాలి, తండ్రి పోతే పోయినాడు పర్లే, తల్లి పోతే పోయింది పర్లే, వాళ్ళు ఎటుపోయినా పర్లేదు, మనం మాత్రం సుఖంగా బ్రతికితే చాలు, నా బిడ్డలు బాగా బ్రతికితే చాలు, నన్ను కన్న తల్లిదండ్రులు గాలి కొదిలేసినా పర్లే, వాళ్ళు ఎక్కడ పోయినా పర్లేదనే జీవితాలు. ఇవి యథార్థమైన జీవితాలా? వీళ్ళలో యథార్థత ఉందా? వీళ్ళలో నీతి ఉందా?
వీరిలో ఉత్తముడు ఉత్తమురాలు అనే ఆ యొక్క గుణగణాలు ఉన్నాయా? లేవు. మరి మిమ్మల్ని ఎలా దేవుడు ప్రేమిస్తాడు? మిమ్మలను దేవుడు ఎలా ప్రేమిస్తాడు? చూడండి, ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసులమంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకొని ఆయన రక్తంతో కడగబడి మరి ఆయన శరీరములో ఆయన రక్తంలో యథార్థవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములోను ఉత్తముడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలోను పాలి భాగస్థులమై ఆయన వారసులుగా వెలుగొందుతున్నాం మనం ఇతరులకు మాత్రం మన కుటుంబంలోని తల్లిదండ్రుల పక్షంగా చీకటిని, లోకం పక్షంగా చీకటిని మాత్రమే ఇస్తున్నాం. వెలుగును మనం తీసుకొని ఇతరులకి చీకటిని మాత్రమే సార్వత్రిక సంఘములలో విశ్వాసులు పంచుతున్నారనేది సత్యం. ఇందులో అసత్యం లేదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని హృదయముల మీద చేసుకొని నిశ్చయంగా మీరు ఆలోచించగలిగినట్లయితే వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. వాక్యంలో ఉన్నటువంటి సత్యమును నువ్వు గ్రహించగలవు. అందుకే అంటున్నాడు దేవుడు. చూడండి, చివరగా కీర్తన గ్రంథము 80వ కీర్తన 14. సైన్యములకు అధిపతి యొక్క దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించము. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఇదిగో ఆకాశములో నుండి మరలా చూడుము, ఇదిగో ఈ ద్రాక్షావళిని దృష్టించము. దేవుడు అంటున్నాడు. ఏంటి అసలు ఈ ద్రాక్షావళిని దృష్టించడం ఏంటి అంటే, దృష్టించడం అంటే చూడడం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించము. చూడండి, ఉత్తమ ద్రాక్షావళి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ఉత్తమమైనటువంటి ద్రాక్షావల్లికి మనము వారసులు. అద్భుతమైనటువంటి మాట. ఈ లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరూ ఆయన శరీరాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తము తీసుకుంటున్నటువంటి ప్రతి విశ్వాసి వీరు స్థిర విశ్వాసులు అంటారు. ఈ స్థిర విశ్వాసులు వీరు చేస్తున్నటువంటి క్రియలను ప్రభువా నువ్వు చూడు అని కీర్తనాకారుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువా నువ్వు చూడు అని కీర్తనాకారుడు అంటున్నాడు ఇక్కడ. అయ్యా, ఉత్తమ ద్రాక్షావల్లి నీ దగ్గరకు చేరింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దగ్గరకు వచ్చున్నారు. ఆయన సర్వలోకమును చూస్తూ ఉన్నాడు. సర్వజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారని మీరు ఎరుగురు అంటున్నాడు. కానీ అయ్యా, నువ్వు ఒక్కసారి దృష్టించు. మళ్ళీ ఈ యొక్క ద్రాక్షావల్లికి అంటుకట్టబడినటువంటి ఈ యొక్క అంటుకట్టబడిన తీగలన్నీ ఉన్నాయే, ఏ రీతిగా బ్రతుకుతున్నాయి చూడు, వీరి జీవితాలు చూడు. ఒక్కసారి చూడు, ఎంత యథార్థంగా ఉన్నాయో, ఎంత నీతిగా ఉన్నాయో, ఎంత ఉత్తములుగా జీవిస్తున్నారో క్రైస్తవ బిడ్డలందరూ, క్రీస్తుకు వారసులందరూ, ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు స్వాస్థ్యమైనటువంటి విశ్వాసులందరూ ఏ రీతిగా జీవిస్తున్నారో ఒక్కసారి దృష్టించము నాయన అని కీర్తనాకారుడు అంటున్నాడు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో విశ్వాసులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విశ్వాసం మనలో ఉంది, ఎట్టి దౌర్భాగ్యమైనటువంటి ఉత్తములుగా మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించమని దేవుడు అంటున్నాడు. ఎంత యథార్థవంతులుగా జీవిస్తున్నామో అని ఈ దినమన దేవుడు అడుగుతున్నాడు. కీర్తనాకారుడే చెప్తున్నాడు. చూడు, ఒక్కసారి దృష్టించు నాయన, లోకం వైపు నువ్వు దృష్టించు ప్రభువా, సైన్యములకు అధిపతి యేగు దేవా, ఇదిగో నీ కుమారుని కంటు కట్టబడిన బిడ్డలందరూ ఏ రీతిగా లోకము చెడిపోయిందో ఒక్కసారి దృష్టించి చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించి చూడు. ఈ ద్రాక్షావళిని దృష్టించి చూడు. లోకం మీద ఉన్నటువంటి ద్రాక్షావళి. ఈ ద్రాక్షావళి మరి సార్వత్రిక సంఘములలో వ్యాపించినటువంటి ద్రాక్షావళి ఇది.
సార్వత్రిక సంఘములలో వ్యాపించినటువంటి ద్రాక్షావల్లి కుటుంబములు, ఈ కుటుంబముల పైన ఒక్కసారి దృష్టించిన ఆయన నీ దృష్టిని ఒక్కసారి వారందరినీ చూడు. ఏ రీతిగా యథార్థవంతులుగా ఉన్నారో, యథార్థవంతులుగా జీవిస్తున్నారో, ఎట్టి ఉత్తములుగా జీవిస్తున్నారో చూడమని కీర్తనాకారుడు అంటున్నాడు. మరి చూడండి, ఒక్కసారి ప్రియమైన విశ్వాసి ఆలోచించండి. మనము యథార్థవంతులుగాను, మరి ఆ నీతిమంతుడైన ప్రభుని యేసుక్రీస్తుకు వారసులముగాను ఆ సత్యమును మనం ధరించుకొని ఉన్నట్లయితే మన జీవితంలో కూడా యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతుకుతాం. అట్టి ఉత్తములుగా ఈ లోకంలో జీవిస్తాం. అట్టి యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తూ మన బ్రతుకులనే కాకుండా మన బిడ్డల బ్రతుకులను కూడా మార్చుకోగలం. యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను, ఉత్తములుగా మనం మార్చుకోగలం. మరి అలా జీవిస్తున్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోండి. లేఖనము ఏ దినము కూడా తప్పు కాదు. వినడంలో తప్పు ఉంటుంది, గ్రహించడంలో తప్పు ఉంది. మీరు వినడంలో తప్పు ఉంది, గ్రహించడంలో తప్పు ఉంది, దానిని అనుసరించడంలో ఇంకా తప్పు ఉంది. మరి ఆ ఉత్తమమైన ప్రభుని యేసుక్రీస్తుని అనుసరించలేక యథార్థమైన మార్గంలో నడవలేకపోతున్నావేమో ఆలోచించు. వాక్యం ఏ ఒక్కరిది కాదు. దేవుని యొక్క వాక్యము ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. ఇది సార్వత్రిక సంఘములకు సంబంధించిన విషయము, సర్వలోకమునకు ప్రకటించాల్సిన అంశము. అట్టి అంశము పైన నువ్వు దృష్టించిన ఎడల ఏ దినము నుండి అయినా సరే యథార్థవంతులుగా, నీతివంతులుగా, ఉత్తములుగా ఆయన మందిరములోకి అడుగుపెట్టి ఆయన వాక్యములో నుండి వాటిని ఈ దినమున గ్రహించి మీ హృదయంలోనికి వాటిని హత్తుకొని నీవును యథార్థవంతులుగా ఈ దినం నుండి అయినా సరే, సమయం మించిపోలేదు, ఇంకనో సమయము మీ ఎదుటనే ఉంది కనుక అట్టి యథార్థవంతులుగా మీరు జీవించాలని, అట్టి నీతిమంతుడైన ప్రభుని యేసుక్రీస్తుకు వారసులుగా ఉండాలని, అట్టి ఉత్తములుగా మీరును ఈ లోకంలో జీవించాలని, మరి అట్టి యథార్థమైన మార్గములో ఇక దినం నుండైనా పయనించాలని ప్రభుని యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఈ మాటలను సార్వత్రిక సంఘములలోను, వింటున్నటువంటి సంఘములోను ప్రతి బిడ్డ కూడా వారి హృదయములలో ఎత్తుకున్నటువంటి వాక్యం నూరింతలుగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఫలింపచేయునుగాక. ఆమేన్.